నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన జంతర్ మంతర్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు హింస అసభ్య ప్రవర్తన చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని హై పవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఆదేశించింది ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారాన్ని విచారించింది జంతర్ మంతర్ సహా విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు అధిక బలప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇప్పుడే ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ మహిళా నిరసనకారులపై జరిగినట్లు ఆరోపిస్తున్న హింస వేధింపులు అసభ్య ప్రవర్తన అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సిజేఐ తెలిపారు మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు సోషల్ మీడియా సహా పలు వేదికల్లో మహిళలు పోలీసుల చేత వేధింపులకు గురయ్యారంటూ ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు బాధిత మహిళలు నేరుగా విచారణ కమిటీకి ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించాలని అవసరమైతే జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో వాటిని స్వీకరించే విధానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందించిన సిజేఐ సూర్యకాంత్ మహిళలపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు దాడులను ప్రాధాన్యంగా పరిశీలించాలని ఇప్పటికే కమిటీకి సూచించినట్లు తెలిపారు కమిటీ చైర్పర్సన్ కు నోడల్ అధికారులను నియమించే అధికారం ఇచ్చినట్లు వెల్లడించారు నోడల్ అధికారుల నియామకం పూర్తయిన అనంతరం బాధితులు ఏ విధంగా ఫిర్యాదు చేయాలి ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి అనే అంశాలపై కమిటీ స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తుందని సిజేఐ తెలిపారు విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు అధిక బల ప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నిరసనకారులపై వచ్చిన ప్రత్యారోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే 5 సభ్యులతో హై పవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది పోలీసుల అధిక బల ప్రయోగంతో పాటు మహిళా నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హింస వేధింపులు అసభ్య ప్రవర్తన చోటు చేసుకున్నాయన్న ఆరోపణలను కూడా కూటమి పరిశీలించనుంది మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలను సాధారణ అంశంగా కాకుండా ప్రత్యేక ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదికలు సమర్పించాలని కమిటీని ఆదేశించింది జంతర్ మంతర్ ఘటనలకు సంబంధించి మహిళా ఆందోళనకారులు చేసిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం ప్రాధాన్యం సంతరించుకుంది బాధితులకు ఫిర్యాదు చేసేందుకు స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేయడం ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపడం ఇప్పుడు కమిటీ ముందున్న కీలక బాధ్యతలుగా మారాయి